విద్యాభ్యాసం పూర్తయ్యాక ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి ఇది గురుదక్షిణ ఇవ్వవలసిన సమయం అని చెప్పి పాంచాలరాజు ద్రుపదుణ్ణి ఓడించి తీసుకురమ్మని చెప్పారు. వెంటనే కౌరవులు పాండవులు కలిసి బయలుదేరారు. కానీ ద్రుపదుడు సాధారణ రాజు కాదు, అతను మహాయోధుడు. అప్పుడు భీకర యుద్ధం జరిగింది. కౌరవులు ఎదుర్కోలేక ఓడిపోయారు. ఆ తరువాత పాండవులు రంగంలోకి దిగారు. భీముడు తన గదతో శత్రువుల్ని చీల్చి పారేశాడు. అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి బాణాల వర్షం కురిపించాడు. ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయింది. ఎవ్వరూ అతన్ని ఆపలేకపోయారు. చివరికి అర్జునుడు ద్రుపదుణ్ణి ఓడించి ద్రోణాచార్యుని ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఓ ద్రుపద, గుర్తుందా, ఒకప్పుడు నన్ను అవమానించి స్నేహం సమానుల మధ్య ఉంటుంది అన్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను జయించాను, ఇప్పుడు మనిద్దరం సమానులే అని చెప్పి అతన్ని చంపకుండా విడిచిపెట్టాడు. అలాగే గెలిచిన రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం తన దగ్గరే ఉంచుకొని మరో భాగాన్ని ద్రుపదునికి తిరిగి ఇచ్చేశాడు. ద్రుపదుని మనసులో అగ్ని జ్వాలలు రగులుతున్నాయి. ఆ జ్వాలలే తరువాత ద్రౌపది జన్మకు కారణంగా మారబోతున్నాయి. హస్తినాపురంలో పాండవుల కీర్తి రోజు రోజుకి పెరుగుతుంది. ప్రజలు యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజు అని గౌరవిస్తున్నారు. చివరికి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించి రాజ్యాభిషేకం చేశాడు.